హలో గైస్. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టాప్ 10 కాలేజెస్. ఇదేంట్రా బాబు పద్దకల టాప్ 10 కాలేజెస్ అంటాడు, ఏంటిది, ఏందబ్బా ఇదంతా, ఇది ఎప్పుడు చూసేసాం కదా, చాలా వీడియోస్ వచ్చినాయి కదా అని మీరు అనుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్లీ మీరు అనుకుంటారు. సో నేను ఎందుకు తీస్తున్నానంటే మీకు ఈ ఏరియాకి వచ్చేసరికి కోర్సెస్ పెరుగుతూ ఉంటాయి, ప్లస్ శాలరీస్, ఇలా నెంబర్ ఆఫ్ అనేవి పెరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క క్యాంపస్లో. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే గ్యాదర్ అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆ కోర్స్ తీసుకోవాలా, ఏ కాలేజ్లో తీసుకోవాలి, ఏ నియరెస్ట్ కాలేజ్లో తీసుకోవాలనేసి మనకు తెలుస్తుంది. ఇప్పుడు నా ఫ్రెండ్ కేఎల్ యూనివర్సిటీ బాగుంటుందని చెప్పాడు. సో నేనేం చేశాను, ఆ కేఎల్ యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకున్నా. దేని ద్వారా? యూట్యూబ్ ద్వారా, లేదా ఇన్స్టాగ్రామ్లో, లేదా ట్విట్టర్లో, ఇలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ద్వారా నేను తెలుసుకున్నా, యాప్స్ ద్వారా. సో నేనేంటి, వీటిలో నుంచే నేర్చుకోవాలి, ప్రతిదీ ఇన్ఫర్మేషన్ నేను తీసుకోవాలని చెప్పి నేను వీటిలో నుంచి నేను కన్సిడర్ అయ్యా. సో మీరు కూడా ఇలానే నేను నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను మీకు చూపిస్తున్నాను. సో నేను చేయాల్సిందంతా చేస్తున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు నేను గ్యాదర్ చేసి పెడుతున్నాను. సో మీకు ఎంసెట్ పరంగా మ్యాక్సిమం ర్యాంకింగ్, మినిమం ర్యాంకింగ్, వీటిల్లో కూడా నేను చాలా వరకు ఆలోచించి ఏ పరంగా, క్యాస్ట్ పరంగా అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ జనరల్ వీళ్ళందరికీ ఏ పరంగా వస్తుంది, ఓబీసీ వాళ్ళకి ఎలా వస్తుంది, ఈ వీటి మీద మ్యాక్సిమం ర్యాంక్ ఏంటి, మినిమం ర్యాంక్ ఏంటి, చాలా వరకు నేను గ్యాదర్ చేశాను. సో మీకు డౌట్ రావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా గ్యాదర్ చేస్తున్నాడు రా, ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నాడు అని మీకు డౌట్ రావచ్చు. సో నేను దానికోసం కింద లింక్ డిస్క్రిప్షన్లో కాలేజ్ దునియా యాప్, ఈ యాప్ని మీకు చాలా వరకు కన్సిడర్ అవ్వండి. మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే కోర్సెస్ పరంగా కానీ, ఫీజు ఎలిజిబిలిటీ కానీ, ప్లేస్మెంట్ పరంగా కానీ, మీకు ఎంసెట్ పరంగా కానీ, లేదా ఈఏపీ సెట్, ఇట్లా నెంబర్ ఆఫ్ వాటి మీద కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి. సో మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది దానిలో ఉంటుంది. మీరు కన్సిడర్ అవ్వండి. చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది దానిలో ఉంటుంది. ఓకే, సో ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, కేఎల్ యూనివర్సిటీ. ఈ కేఎల్ యూనివర్సిటీ గుంటూరు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసరికి 44th, అది కూడా 2023లో. ఇది ఒక యావరేజ్ ఫీజు వచ్చేసరికి 2 lakhs to 3 lakhs వరకు ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈఏపీ సెట్ కోడ్ కూడా నేను మెన్షన్ చేశాను, చూడండి. అండ్ మీడియం ప్యాకేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా అలానే ఉంది. సో ఒకసారి చూడండి. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసరికి 9,500 ఏమో బాయ్స్ ఉంటారు, అండ్ గర్ల్స్ వచ్చేసరికి 5,500 వరకు టోటల్ కూడా వేసాను, ఒకసారి చూడండి. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ కూడా బాగానే ఉన్నాయి కేఎల్యూలో. అండ్ సిఎస్సి, ఈసీ, ఇలా నెంబర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ కూడా ఉంది, అండ్ డేటా సైన్స్, ఇట్లా నెంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. కేఎల్యూ పరంగా అయితే చాలా వరకు బాగుంది. ఎందుకంటే ఎక్స్పెషల్లీ నేను కూడా ఆ కాలేజీలోనే జాయిన్ అవుతాను కాబట్టి. సో బాగుంది చాలా వరకు. అండ్ వన్ మోర్ థింగ్, మినిమం ర్యాంకింగ్ అండ్ మ్యాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి, మినిమం ర్యాంకింగ్ వచ్చేసరికి 10,000 ఉంది చూడండి. అండ్ మ్యాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి 42,751 ఉంది, చూసుకోండి ఒకసారి మళ్ళీ. అండ్ నెంబర్ 2, ఐఐటి తిరుపతి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది. ఇది వచ్చేసరికి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2015లో. మళ్ళీ ఇది ఒక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 59th ర్యాంక్, అది కూడా 2023లో. అండ్ ఈ ఏఐపి సెట్ కూడా కోడ్ కూడా చూడండి, చాలా వరకు బాగానే ఉంది. అండ్ మీడియం ప్యాకేజ్ కూడా సేమ్ ఇంచుమించు, అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా బాగానే ఉంది, చూడండి. అండ్ నెంబర్ ఆఫ్ బాయ్స్, గర్ల్స్ కూడా రేషియో పరంగా నేను చెప్పాను అనమాట. అంటే 81:19 అనమాట. అంటే 81:19 అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసరికి 900 స్టూడెంట్స్ అనుకుందాం. ఈ 900 స్టూడెంట్స్ ఉన్నంత వరకు 200 ఏమో గర్ల్స్ తీసుకుందాము, రిమైనింగ్ మెంబర్స్ అందరూ బాయ్స్. అంటే రిమైనింగ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 700 మెంబర్స్ ఉంటారు. ఈ పరంగా అనమాట రేషియో నేను చూసింది. సో నెక్స్ట్ వచ్చేసరికి అవైలబుల్ బ్రాంచెస్ కూడా బాగానే ఉన్నాయి. ఎలా అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈ అండ్ త్రిబుల్, ఇలా నెంబర్ ఆఫ్ అనేవి ఉన్నాయి. మ్యాథమెటిక్స్, స్టాట్స్, ఫిజిక్స్, ఇట్లా చాలా ఉన్నాయి అనమాట. సో మినిమం ర్యాంకింగ్ అండ్ మ్యాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి 4499, సారీ బై మిస్టేక్, 4,469 మినిమం ర్యాంకింగ్ ఉంది. అండ్ 15,429 ఉంది. అండ్ ఓసీలకు వచ్చేటప్పటికి, అంటే ఓసీ క్యాస్ట్ వచ్చేటప్పటికి 1,617. అంటే ఓసీలు వచ్చేటప్పటికి చాలా వరకు
ఈ పరంగా ఉందన్నమాట. కొంచెం చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు. అంటే ఎంసెట్ పరంగా ఏందంటే మనం చాలా వరకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా! అంటే 1600 అంటే మనం 1650 వస్తే చాలురా బాబు మనం అనుకుంటాం. 1617 వచ్చింది. సో, మనం ఏందంటే కొంచెం 1600 వస్తే బావుండిద్ది అని చాలా మంది అనుకుంటారు. సో, నేను చెప్పేది ఏందంటే కొంచెం 17 పెరిగింది చూసారా? సో, ఇయర్‌కి ఇలా మనకి అనేది కట్ ఆఫ్స్ అనేది మారుతా ఉండిద్దనమాట. సో, మినిమమ్ ర్యాంకింగ్ పరంగా ఆ పరంగా ఉందనమాట ఓసి. అండ్ నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. థర్డ్ వన్. థర్డ్ వన్ అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ. విజ్ఞాన్ యూనివర్సిటీ చాలా నా ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. అది కూడా గుంటూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో ఉంది. అండ్ దానికి వచ్చేసరికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చూడండి బానే ఉంది. అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1997లో. అండ్ క్యాంపస్ ఏరియా కూడా చాలా వరకు రీజనబుల్‌గా అంటే 42.86 ఎకర్స్ ఉంది. సో మాకు నియరెస్ట్ ప్లేస్‌లోనే అంటే నాది తెనాలి కాబట్టి నాకు నియరెస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఈఏబీ సెట్ కూడా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ యావరేజ్ ఫీజు వచ్చేసరికి 2,60,000 ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ మీడియం ప్యాకేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 4 to 5 lakhs మీడియం ప్యాకేజ్. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 44 lakhs ఎల్పి. అది నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి సివిల్, ఈసీ అండ్ త్రిబుల్ అండ్ ఇలా నెంబర్ ఆఫ్ అనేవి ఉన్నాయి చూడండి. అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ కావాల్సింది మినిమం ర్యాంక్ అండ్ మాక్సిమం ర్యాంక్. జనరల్కి వచ్చేటప్పటికి 26,796 ఉంది మినిమం ర్యాంక్. అండ్ మాక్సిమం ర్యాంక్ వచ్చేసరికి 1,2,28,10. అంటే చాలా వరకు ఇది మనం చెప్పుకోలేము. ఇది చాలా వరకు బాగానే ఉంది జనరల్కి వచ్చేటప్పటికి. సో ఓసీ ఓసీ వచ్చేటప్పటికి 32,374. ఇది మ్యాక్సిమం ర్యాంకింగ్ ఓసీకి. చాలా వరకు బెనిఫిట్ గానే ఉంది. సో ఎంసెట్ రాసేవాళ్ళు చాలా వరకు చూసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని భయపెట్టట్లేదులేండి, చూసుకోండి. లేట్ చేయకుండా ఫోర్త్ దానికి వెళ్ళిపోదాం. ఫోర్త్ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ. అది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉంది. అండ్ వైజాగ్ అనగానే మనకి చాలా వరకు బీచ్, గర్ల్స్ ఇట్లా చాలా వరకు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తో. మ్మ్. కానీ ఎంసెట్ ర్యాంక్ పడుతుంది నేను గుర్తుపెట్టుకోండి ఇంజనీరింగ్ వాళ్ళు. సో నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ 1926. క్యాంపస్ ఏరియా వచ్చేసరికి 422 acres ఉంది. చాలానే ఉంది, బాగానే ఉంది. అండ్ ఈఏబి సెట్ కూడా ఒకసారి చూడండి బాగానే ఉంది. అండ్ యావరేజ్ ఫీజు వచ్చేసరికి 3.45 ఎల్పిఏ ఉంది. అండ్ మీడియం ప్యాకేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా చూసుకోండి, చాలా వరకు బాగానే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసరికి 12,000 to 15,000 ఉన్నారు. బాయ్స్ వచ్చేసరికి గర్ల్స్ 8,000 to 10,000 ఉన్నారు. టోటల్ గా వచ్చేసరికి ఓవరాల్ 20,000 to 25,000 వరకు ఉంటారు. సో అవైలబుల్ బ్రాంచెస్ కూడా చూడండి చాలా వరకు బాగానే ఉంది. అండ్ మినిమం ర్యాంకింగ్ అండ్ మాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి చూడండి బాగానే ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది సూటబుల్ అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది విశాఖపట్నంలోనే ఉంది. సో ఇది కూడా విశాఖపట్నంలోనే ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఈ కాలేజీలో జాయిన్ అవుతారని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది జాయిన్ అవుతారు. సో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏంటంటే మీకు ఏ కాలేజ్ నచ్చిందో ర్యాంకింగ్ పరంగా కానీ, అంటే మీకు సూటబుల్ అయ్యేది అంతే. అంటే అందరూ మన వాళ్ళు అందరూ ఎక్కువగా సిఎస్సి కావాలని కోరుకుంటారు. సిఎస్సి కాకపోయినా ఈసీ వచ్చినా కానీ తీసుకోండి. ఎందుకంటే ఈసీ అనేది చాలా మంది వరకు తీసుకోరు. ఎందుకంటే అరే హార్డ్వేర్ ఉంది, హార్డ్వేర్ అనగానే నాకు చాలా వరకు భయం, సర్క్యూట్స్ అనగానే చాలా వరకు భయం. మనకి సిఎస్ఏ బాగుండేది, కంప్యూటర్ సైన్స్ మనం కూర్చొని పని చేసుకోవచ్చు అనుకుంటా. ఈసీ తీసుకున్నా మనం కూర్చొని పని చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. అంటే సర్క్యూట్స్ ఇవన్నీ ఉంటాయి, ప్లస్ మనం హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటాం కదా, సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో అదనమాట సంగతి. అండ్ యావరేజ్ ఫీజుకి వచ్చేసరికి 2.7 ఎల్పిఏ ఉంది. అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి కూడా బాగానే ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 46.50 ఎల్పిఏ ఉంది, బాగానే ఉంది. అవైలబుల్ బ్రాంచెస్ కూడా సిఎస్సి, ఈసీ అండ్ ట్రిపుల్ ఇలా సివిల్ కూడా ఉంది. సో చూడండి అవైలబుల్ బ్రాంచెస్. అండ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా బాయ్స్ వచ్చేసరికి 8,000 to 10,000 ఉన్నారు. అండ్ గర్ల్స్ వచ్చేసరికి 4,000 to 5,000 ఉన్నారు. అండ్ టోటల్ వచ్చేసరికి 12,000 to 15,000 మెంబర్స్ అనేది ఉన్నారనమాట. సో మినిమం ర్యాంకింగ్ అండ్ మ్యాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి మినిమం ర్యాంకింగ్ వచ్చేసరికి 2,035 అండ్ మ్యాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి 54,601. ఓ బాగానే ఉంది మ్యాక్సిమం ర్యాంకింగ్.
సో లేట్ చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ కాకినాడ, అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. సో ఇంత మంచి మంచి కాలేజెస్ అనేవి మనకి ఏపీలో ఉన్నాయి. సో చాలా వరకు భయపడేది ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉంటాయి అప్పుడు అంటారు. సో ప్లేస్మెంట్స్ అనేవి మీరు మర్చిపోండి బ్రో. ప్లేస్మెంట్ అనేది చాలా వరకు ఉంటది, ఎక్కడా లేకుండా ఉండదు. అంటే ఇట్లాంటి అటానమస్ కాలేజీ కానీ ఏ కాలేజీ యూనివర్సిటీలో అయినా సరే మన ఇంజనీరింగ్ కాలేజెస్లో మన ఏపీ పరంగా బాగానే ఉంది. మనం ఏంటంటే వాళ్ళే నేర్పిస్తారు కదా అని చెప్పి మనం కోడింగ్ ఇట్లా టెక్నికల్ స్కిల్స్ అనేది మనం ఎరేజ్ చేసేస్తాం మన దగ్గర నుంచి. అంటే మనం ఫ్రీడమ్ జోన్లోకి వెళ్ళిపోతాం కాబట్టి మనకి కాలేజీ లైఫ్ చాలా వరకు బాగుండిద్ది అని చెప్పి మనం అనుకుంటాం. కాలేజీ లైఫ్ బాగుంది, సూపర్, అసలు ఎంజాయ్ చేసేయచ్చు. నేను వెళ్ళబోతున్నాను, నాకు ఎలా ఉండిద్దో పీజీ. నాకంటే చాలా వరకు ఎంజాయ్ చేయాలని ఉంది. సో ఏం జరిగిద్దో చూద్దాం. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2008. క్యాంపస్ సైజ్ వచ్చేసరికి 100 acres ఉంది. సో ఈఏపీ సెట్ కూడా చూడండి కోడ్. అండ్ యావరేజ్ ఫీజు వచ్చేసరికి 40K దగ్గర నుంచి 1.8 LPA వరకు ఉంది. సో మీడియం ప్యాకేజ్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా చూడండి. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చూడండి, మర్చిపోతున్నాను నేను చాలా వరకు చెప్పడం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా చాలా వరకు చూడాలి, ఎందుకంటే అది నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. అంటే ఏంటి బ్రో అంటారా? అంటే ఈ యొక్క ఏపీలో నేషనల్ లెవెల్లో క్వాలిఫై అయినటువంటి ఫ్రేమ్వర్క్స్ లో మన కాలేజీకి ఈ కాలేజ్ అనేది సర్టిఫికేట్ అనేది ఉందన్నమాట. అది కూడా ఎన్నో ర్యాంక్ ప్రకారంగా అంటే 101 to 150 ర్యాంక్. సో ఇదన్నమాట సంగతి. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ కూడా చూడండి చాలా వరకు బాగానే ఉంది. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసరికి ఇది పద్దాలు నేను చెప్తానే ఉన్నాను, ఇది నాకు తెలిసినంత వరకు చాలా వరకు అనవసరం అంటే చెప్పడం, ఎందుకంటే మనకి సీట్స్ అనేవి చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి మనం వీటి పరంగా మనం ఎన్ని సీట్స్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. సో మినిమం ర్యాంకింగ్, మ్యాక్సిమం ర్యాంకింగ్, ఇదే మెయిన్ మనకు కావాల్సింది. ఎందుకంటే ఎంసెట్ రాస్తాం, సో మనకి ఏ కాలేజీలో మనకి సీట్ కావాలో మన కౌన్సిలింగ్ ప్రకారం మనం పెట్టుకోవాలి కాబట్టి మనం దీని పరంగా మనం ర్యాంకింగ్ చూద్దాము. సో ఎస్సీ వచ్చేటప్పటికి 13,411 బాగుంది ఎస్సీకి. అండ్ మినిమం ర్యాంకింగ్ దీనికి జనరల్ వచ్చేటప్పటికి 10,052, సారీ 1,052. అండ్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసరికి 15,471 ఉంది. సో బాగానే ఇచ్చాడు. సో దీని పరంగా జవహర్లాల్ నెహ్రూ అయితే ఇదనమాట. నెక్స్ట్ కూడా జవహర్ లాలేనా? అబ్బా, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అనంతపురము. ఏంటి అనంతపురము, అనంతపురంలో ఉందంట. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2008. క్యాంపస్ ఇవన్నీ నార్మలే. సో ఈ అవైలబుల్ బ్రాంచెస్ కూడా సేమ్ ఇంచుమించు అలానే ఉన్నాయి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ మీడియం ప్యాకేజ్ చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 57 ఉంది, మీడియం ప్యాకేజ్ వచ్చేసరికి 6 lakhs LPA ఉంది. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా వరకు ఎట్లా అంటే బాయ్స్ వచ్చేసరికి 8,500 మెంబర్స్ ఉన్నారు. అండ్ 10,500 మెంబర్స్ అంటే ఈస్ట్ అలా ఉంటారనమాట. అండ్ 3,500 to 4,500 ఉన్నారు. అండ్ టోటల్ యావరేజ్ వచ్చేసరికి మనకి 12,000 to 15,000 ఉంటారనమాట. సో మాక్సిమం అండ్ మినిమం ర్యాంకింగ్ చూద్దాం. జనరల్ వచ్చేటప్పటికి మినిమం ర్యాంకింగ్ 2,140 ఉంది. అండ్ మాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి ఈ లెక్క నేను చెప్పలేను, మీరే చూడండి, చాలా వరకు బాగానే ఉంది. అండ్ ఎస్సీ వచ్చేసరికి మాక్సిమం అండ్ మినిమం ర్యాంకింగ్ వచ్చేసరికి 4,570. మినిమం ర్యాంకింగ్ వచ్చేసరికి 56,470. సో బాగానే ఉంది. సో యావరేజ్ పరంగా చూసుకుంటే అన్నిటికీ కలిపి 10,548 ఉంది. బాగానే ఉంది కాలేజ్. అండ్ నెంబర్ 8 శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి. NIRF ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి 151 to 200. అది కూడా ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లో. చాలా వరకు బాగుంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1992లో. ఈఏపీ సెట్ కూడా నార్మలే. అండ్ యావరేజ్ ప్యాకేజ్ 3.50 ఉంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 4 LPA ఉంది. సో ఇది ఏంటంటే బాగానే ఉంది. మంచు విష్ణు, మంచు మనోజ్ వీళ్ళు తెలుసు కదా, వాళ్ళ కాలేజ్ అనమాట. సో ఫిలిం స్టార్ కాలేజ్ లో మనం జాయిన్ అవ్వాలి అంటే చాలా వరకు అదృష్టం ఉండాలి.
సో అవైలబుల్ బ్రాంచెస్ కూడా చూడండి. సిఎస్సి అండ్ ఈసీఈ అండ్ త్రిబుల్ ఈ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ ఇట్లా ఉన్నాయి. అండ్ మినిమం ర్యాంకింగ్ అండ్ మాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి మినిమం ర్యాంకింగ్ ఏంటంటే 13,293 ఉంది. అండ్ మాక్సిమం ర్యాంకింగ్ వచ్చేసరికి ఏమో ఇది నేను చెప్పలేను. నేను చాలా వరకు లెక్క పెద్దగానే ఉంది. సో మీరే మైండ్ బ్లోయింగ్ గా చూస్తారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఏముంది, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అది విజయనగరంలో ఉంది. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1997. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే ఏం లేదులేండి, చిన్న క్వశ్చనే. మనకి ప్లేస్మెంట్ అనేది ఏ కాలేజీలో బాగుండిద్ది అనేది చాలా వరకు డౌట్ వస్తా ఉంటుంది. సో మీకు ఏ పరంగా ప్లేస్మెంట్ రావాలి అంటే 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 నాకు 5 lakhs ప్లేస్మెంట్, 5 lakh వస్తే చాలు, లేదా 40 lakh వస్తే చాలు, హై పెయిడ్ జాబ్ వస్తే చాలు, ఇలా చాలా మంది వరకు ఒక్కొక్క సెక్టార్ పరంగా మనం పెట్టుకుంటాం, అంటే డివైడ్ చేసుకుంటాం. మీకు ఏ పరంగా కావాలో కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అంటే దాని పరంగా నేను చూసి నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఏ పరంగా అయితే ప్లేస్మెంట్ రావాలనుకుంటున్నారో ఆ పరంగా నేను ఏంటంటే కాలేజెస్ అనేది చూపిస్తాను, మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ నేను ఇంకో వీడియో కూడా చేయాలనుకుంటున్నాను. మా కేఎల్యూలో, అంటే కేఎల్యూలో బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది తీశారు బ్లాగ్. సో నేను ఒకసారి బ్లాగ్ తీసి మీ అందరికి చూపించి, సో దానికి కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ కావాలి. సో మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ యావరేజ్ ఫీజు వచ్చేసరికి 90,000 to 3,03,000 బాగానే ఉంది. అండ్ మీడియన్ అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అవైలబుల్ బ్రాంచెస్ కూడా సిఎస్సి చాలా వరకు ఇంటానే ఉంటాం. మనందరికి సిఎస్సి కావాలి బ్రో. ఈసీఈ, మెకానికల్ ఇవన్నీ మనకు వద్దు. ఎందుకంటే మనకి సిఎస్ కోడింగ్, ఆ కోడింగే మనకి కావాలి. ఇక మిగతా ఏది వద్దు. సరే ఓకే, మనం కోడింగే తీసుకుందాం. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది? బాయ్స్ వచ్చేసరికి 2,500 to 3,200 ఉన్నారు. గర్ల్స్ వచ్చేసరికి 1,000 to 1,300 వరకు ఉన్నారు. అండ్ టోటల్ యావరేజ్ తీసుకుంటే 3,500 to 4,500. మినిమం ర్యాంకింగ్, మ్యాక్సిమం ర్యాంకింగ్ నేను చెప్పేదే ఉంది, మీరు చూసారు కదా. అండ్ నెంబర్ 10th, 10th దానికి వచ్చేసాం. చూసారా ఎంత తొందరగా వచ్చేసాము. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇది చిత్తూరులో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 2007. క్యాంపస్ ఏరియా కూడా 10 acres ఉంది, అంటే తక్కువే అనుకోండి. సో అది అటానమస్ కాలేజ్ కాబట్టి మనకి అలానే ఉంది. సో ప్లేస్మెంట్ పరంగా అయితే పర్లేదు, నాకు తెలిసినంత వరకు ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 12 lakhs ఎల్పిఏ ఉందంటే నేను చాలా వరకు బాగుందనే చెప్పాలి. ఎందుకంటే మనం ఏ క్యాంపస్ కి వెళ్ళినా మన ప్లేస్మెంట్ ఉంటది. కాకపోతే మనం హార్డ్ వర్క్ చేయాలి. మనం ఏ కోడింగ్ నేర్చుకోవాలి, పైథానా, జావానా, లేదా రియాక్టా, నోడ్ జేఎస్, ఇట్లా నెంబర్ ఆఫ్ అనేవి ఉన్నాయి. నేను నేర్చుకోవాలి బ్రో, నేను నేర్చుకోవాలి. నేను అది కూడా సైడ్ గా నేను అది కూడా నేర్చుకుంటున్నాను. సో వాటి మీద కూడా నేను తీస్తాను అనమాట. మీరేం వరి అవ్వద్దు, మనం తీద్దాం. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ వచ్చేసరికి సిఎస్సి అండ్ ఈసీఈ అండ్ త్రిబుల్ ఈ, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సివిల్, సైబర్ సెక్యూరిటీ, ఇలా మిషన్ లెర్నింగ్, ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఏంటి కొత్తగా చెప్పబోకరా అంటారా? సరే ఓకే, బాయ్స్ అండ్ గర్ల్స్ తీసేద్దాం. టోటల్ చెప్తారు. టోటల్ వరకు ఏంటంటే మనకి గుర్తుండేది కదా, 3,000 to 4,000 మెంబర్స్ ఉన్నారు. అండ్ మినిమం ర్యాంక్ వచ్చేసరికి 5,000, 5,024. అండ్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసరికి 31,066. సో ఇదనమాట టాప్ 10 కాలేజెస్ ఇన్ ఇంజనీరింగ్ లో ఆంధ్రప్రదేశ్. సో ఈ వీడియో మీకు చాలా వరకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనే నేను అనుకుంటున్నాను. సో ఎంసెట్ ఎవరైతే రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వరకు ఇది చాలా వరకు యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ మెంబర్స్ కూడా యూస్ఫుల్ గానే ఉంటుంది. సో సో యావరేజ్ ఫీజెస్ కూడా నేను చెప్పాను కాబట్టి మీకు చాలా వరకు నచ్చిద్దనే నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారానే నేను ఇంకొన్ని మరిన్ని వీడియోస్ నేను తీస్తాను. అండ్ నా డిగ్రీ ఏఎస్ఎన్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. దాని మీద కూడా వ్లాగ్ తీస్తాను. మళ్ళీ మా ఏఎస్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, దాని మీద కూడా నేను ఇంటరాక్షన్ చూపిస్తాను. అది నాకు టైం పడుతుంది. అంటే ఈ లోపు నేను తెలంగాణ అండ్ తమిళనాడు, కర్ణాటక మీద కూడా నేను వీడియోస్ తీస్తా. అంటే ఈ కాలేజెస్ ఏం బాగుంటాయి అవి కూడా చూడాలి కదా. అంటే మన ఆంధ్ర వాళ్ళే కాదు కదా, రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకి కూడా తెలియాలి కదా మన గురించి. అంటే మన గురించి అంటే నా గురించి కాదు, వాళ్ళ స్టేట్స్ లో ఉన్న కాలేజెస్ గురించి. సో అదనమాట సంగతి. ఇవాళతో సమాప్తం. థ్యాంక్ యూ, బై బై.